రాజ్ కావ్య గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాజ్ అయితే మా రుద్రాని యొక్క స్వప్న శ్రీమంతం ఫంక్షన్లో ఎంత పెద్ద గొడవ చేసింది, మనం నగలు తాకట్టు పెట్టింది ఏదో డిటెక్టివ్ లాగా కనిపెట్టి ఈ విషయాన్ని అందరికీ చెప్పి పెద్ద రచ్చ చేసింది అని చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఇప్పుడు తెలిసింది ఆ రుద్రాని సంగతి అని తను అంటూ ఉంటే, తెలిసింది కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామని రాజు అడుగుతుంటాడు. ఇక కావ్య అయితే అదే ఆలోచిస్తున్నానండి అని ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఒక పని చేద్దాం, తాతయ్య 100 కోట్లకి షూరిటీ పెట్టిన విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పేస్తే అందరూ అర్థం చేసుకుంటారని రాజు అంటుంటాడు. ఇక కావ్య అయితే అర్థం చేసుకునేది పక్కన పెట్టండి, పెద్ద యుద్ధమే జరుగుతుంది. మీ దానిలక్ష్మి పిన్ని ఊరుకుంటుంది అనుకుంటున్నారా? మీ తాతయ్య షూరిటీ పెట్టిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ఆస్తి నాకు రాసివ్వండి, లేకపోతే కోర్టుకు వెళ్తానంటుంది. మీ రుద్రాని అత్తయ్య ఊరుకుంటుంది అనుకుంటున్నారా? తను కూడా మీ దానిలక్ష్మి పిన్నికి వంత పాడుతూ నా కొడుకు కూడా ఆస్తి రాసివ్వండి, లేకపోతే మేమిద్దరం కలిసి కోర్టుకు వెళ్తామని ఇంటిని ముక్కలు చేస్తారు. తాతయ్య కోరుకుంది ఇది కాదు కదా. తాతయ్య షూరిటీ పెట్టిన 100 కోట్ల విషయాన్ని ఎవరికి చెప్పకుండా మనం భరించడమే మంచిది అని చెప్తూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి కొన్ని నగల్ని తనకిస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఎందుకమ్మమ్మ ఇస్తున్నారో అని అడుగుతూ ఉంటుంది. నిజాన్ని ఇంకా నా ముందు దాచాలని చూడకు, అమ్మమ్మగా నీకు నేను ఎప్పుడు తోడుంటాను, ఇది తీసుకోమ్మా అని చెప్పి ఆ నగలు తనకిస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఆలోచిస్తూనే ఆ నగలు తీసుకుంటూ ఉంటుంది. ఇక అనామిక సామంతతో చెప్తూ ఉంటుంది, ఆ రాజు కావ్య వాళ్ళు బ్యాంకుకి 100 కోట్లు కట్టలేక ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారు అన్న విషయాన్ని వాళ్ళ ఇంట్లో తెలిసేలాగా చేసి పెద్ద గొడవ చేద్దాం, అప్పుడు అది చూసి మనం సంతోషిద్దామని చెప్పి ఇక రుద్రానికి ఫోన్ చేస్తుంది. మీ ఇంటిని షేక్ చేసే ఒక పెద్ద విషయం నా దగ్గర ఉంది, అది మీకు పంపిస్తాను. దాన్ని ఒక ఆయుధంలో వాడుకొని ఇంట్లో పెద్ద గొడవే చేస్తారో లేక ఆస్తే దక్కించుకుంటారో ఏం చేస్తారో మీ ఇష్టం అని తను చెప్తూ ఉంటే ఇక రుద్రాణి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక తను పంపించిన ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి రుద్రాణి ఎంత పెద్ద గొడవ చేస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.